శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఇది హరి కథ కాదు. ఏమిటయ్యా అంటే సిరి కథ. మానవుడు జీవితంలో ఏదైనా పోగొట్టుకోవచ్చు, కానీ ఏ పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకూడనిది, ఒక్కసారి పోగొట్టుకుంటే మళ్ళీ చేతికి అందనిది, అమూల్యమైనది ఒక్కటే ఒక్కటి ఉన్నది. ఏమిటయ్యా అది? ఏమిటంటే సావధాన చిత్తులై ఆలకించండి. అమరావతి పట్టణ మేలుచుండే అమరేశుండను రేడు. అతను ఎలాంటి వాడయ్యా? భూపాలుడు, అనుపమ సద్గుణశీలుడు. భూపాలుడు, ఆశ్రిత సజ్జనలోలుడు, అపర కుబేరుడు, అభినవ కర్ణుడు. భూపాలుడు, అతని యశము దశ దిశలు పాకగా దేవతల దిగని దిగులు పడగా, ఆ మహారాజు గొప్పతనానికి అసూయపడ్డ దేవతలు ఏం చేశారయ్యా అంటే శనిని పిలిచినారు, శనైశ్వరుని పిలిచినారు. ఆ మనుజేషుని మహిమను కనుగొని రమ్మని వేగే పొమ్మని ధరణి కంపినారు, శనిని ధరణి కంపినారు. అహో భూపతి వింటిని నీ కీర్తి, అవనీసురుడను అభ్యాగతుడను భవతి భిక్షాందేహి. బ్రాహ్మణోత్తమా అభివందనము, నీ సత్కారము నా నిత్య ధర్మము. బ్రాహ్మణోత్తమా అభివందనము. నిలు తనయా నీకి తొందర తగదయ్యా, ఎవరమ్మా నీవు నన్నెందులకిటు ఆపెదవు. ధాన్యలక్ష్మిని నేను ధారపోయకు నన్ను, ఆ కపట బ్రాహ్మణుడు కుటిల శనీశ్వరుడు నీ కలిమిని కీర్తిని దోచవచ్చినాడు. శని అయినను హరి అయినను ముని అయినను దేహి అనుచు ముంగిట నిలువన్, వెనుకాడి ఆడి తప్పుట ఇన కులమున లేదు లేదు, ఎరుగవే తల్లి. అది నీ నిర్ణయమైనన్ కుదరదు, నీ ఇంట నేను కొలువుండుటయున్. ఇది నీ విధి అనుకుందున్, పృథివీసా పోవుచుంటి పీతుండగుమా. పృథివీసా పోవుచుంటే ప్రీతుండగుమా. పృథివీసా పోవుచుంటి అని ధాన్యలక్ష్మి ఇల్లు విడిచి వెళ్ళిపోయినదట. అంతట శని, ఓ మహారాజా ఆశ్రిత భోజ, ధాన్యము ఒసగిన చాలా, ఆ ధనము నీయవలదా. పొరపాటాయను భూసురా, సరగున తెచ్చెదనము. ధరణీస ఆగు ఆగు ధనలక్ష్మిని నేను, శనికి నన్ను ఇవ్వకుమా వినుము నా దుహితము. మాట తప్పలేను, నీ మాటను వినలేను వినలేను, దాన గుణము వినుము నా దుశపదము. అనగానే ధనలక్ష్మి కూడా ధాన్యలక్ష్మిలాగే వెళ్ళిపోయినదట. శని అడిగింది అడగకుండా ఇంకా అడుగుతున్నాడట. మహారాజు అడిగింది అడిగినట్లే ఇచ్చేదట. ఆ విధముగా అష్టలక్ష్ముల్లో 7 లక్ష్ములు వెళ్ళిపోయారట. తదనంతరమున, రాజా ఇచ్చినంతనే గొప్పనుకోకు, ఇచ్చి ఏమి ఫలము, నీవు ఇచ్చి ఏమి ఫలము, ఇన్ని సురులతో ఒంటరిగానే నెటుల వెళ్ళగలను. రాజభటులను వెంట పంపమందురా, భటులు వచ్చినంత నాకు రాదు ధైర్యము. ధీరుడవు నీవే నా వెంట నడువుము, చిత్తము త్రుటిలో వచ్చేదను. ఓయి రాజా, అన్ని లక్ష్ములను నిర్లక్ష్యపరిచితివి నీవు, నేను మాత్రము నీకు అండగా ఎలా ఉండవలయు. ఎవరు తల్లి నీవు? ధైర్యలక్ష్మిని నేను.
నమో ధైర్యలక్ష్మి, నమో ధీరలక్ష్మి, నమో వీరలక్ష్మి నమో. నీవు నా అండగా దండగా నుండ మరే లక్ష్మి లేకున్న నాకెట్టి లోపంబు రాదన్న ధైర్యంబుతో సప్తలక్ష్మి వియోగంబు సైతంబు నిర్లక్ష్యమున్ చేసి తిన్. రాజ్యమున్ గీజ్యమున్ పోయినన్ గాని నిన్ను నేను పోనెత్తునా. పేదరికమైన భరింపగలగాని పిరిగినై జీవింతునా. కాన నా ఇంట నిలకడై నీ ఉండగా గీటు గీసితిని ఇది నీవు దాటరాదు. సూర్యచంద్రులపై ఆన చుక్కలానా నీ పదమ్ములాన నా నిత్య సత్యవ్రతముపై ఆన, నా నిత్య సత్యవ్రతముపై ఆన సకల దేవతలయానా అని ధైర్యలక్ష్మినే బంధించిన రాజు ధైర్యమునకు శని గుండె జల్లుమని ఇక తని పని చెల్లదని అదృశ్యుడైనాడట. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. అటుపైన నగరు విడిచి వెళ్ళిన 7 లక్ష్ములు ధైర్యలక్ష్మి లేనందున దిక్కుతోచక భయభ్రాంతులై నగరుకే వెనుదిరిగి వచ్చినారట. ఒక్క ధైర్యలక్ష్మినే కాపాడుకున్న మహారాజుకు మిగిలిన అన్ని లక్ష్ములు తమంతట తామే సమకూరిన ఈ శుభ సమయములో శ్రీమద్ రమారమణ గోవిందో హరి. మహాభక్తులారా, ఈ సిరికథ మనకు బోధించే మహత్తర సత్యం ఏమిటంటే, భయమే నీ శత్రువు ఓ మనిషి, భయమే నీ మృత్యువు. భయమే నీ శత్రువు ఓ మనిషి, భయమే నీ మృత్యువు. కష్ట నష్టములు కలిగిన వేళ ఆపదలేవో పైబడు వేళ ఉన్నవి అన్నీ కోల్పోయిన ఉండవలసినది గుండె ధైర్యము. ధైర్యమే ఐశ్వర్యము ఓ మనిషి, ధైర్యమే నీ విజయము. ధైర్యమే ఐశ్వర్యము ఓ మనిషి, ధైర్యమే నీ విజయము.